శివాయ. జ్యోతిష నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాహువు ఎటువంటి మంచి ఫలితాన్ని కలుగజేస్తాడు, అలాగే ఎటువంటి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు, ఎటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు, ఎటువంటి ప్లానెట్స్తో కలిసి ఉన్నప్పుడు రాహువు ఎక్కువగా బెనిఫిట్ రిజల్ట్స్ అంటే శుభ ఫలితాలను ఇస్తాడు, అలాగే ఎటువంటి స్థానాల్లో కలయికల్లో ఉన్నప్పుడు రాహు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు అనేది డిస్కస్ చేద్దాము. ప్రధానంగా రాహువు కనుక ఎక్కువ బెనిఫిట్ అయ్యి రాహు మహాదశ కనుక నడుస్తున్నట్టయితే చాలా మటుకు ఆ జాతకుడికి ఆ టైంలో ఆ 18 సంవత్సరాల్లో కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాలు అనుభవిస్తూ ఉంటాడు. అదేవిధంగా ప్రతికూలమైనప్పుడు రాహువు ఆ ప్రతికూలమైన ఫలితాలని ఎక్కువగా అనుభవిస్తాడు. అయితే రాహువు యొక్క మహాదశని అర్థం చేసుకునేటప్పుడు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది రాహువు ఎక్కువ నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి మ్యాలిఫిక్ ప్లానెట్. రాహు ఎంత యోగించినా కానీ, ఎంత ఉచ్చలో ఉన్నా కానీ, యోగవంతమైన రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఎంతో కొంత సఫరింగ్, పెయిన్ అంటే కొంత కష్టాలు, దుఃఖానుభవము అనేది ఇవ్వడం రాహు యొక్క ప్రత్యేకత. ఈ విధంగా రాహువు మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే, అంటే రాహు యొక్క మహాదశ నడుస్తూ ఉన్నట్టయితే యోగవంతమైన కాంబినేషన్స్లో ఉన్నప్పటికీ కూడా రాహువు రిలాక్స్ అయ్యి కొంత ఓవర్ కాన్ఫిడెన్స్తో డబ్బుల విషయంలో కావచ్చు, లేదా ప్రాపర్టీ పర్చేసెస్ విషయంలో కావచ్చు, కొంత ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోవడము అనేది కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి రాహు ఎంత పాజిటివ్గా ఉన్నా, యోగవంతమైన పొజిషన్లో ఉన్నా కానీ రాహు మహాదశలో ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఒక భారీ ప్రాజెక్ట్ కావచ్చు, ఒక పెద్ద ముఖ్యమైనటువంటి వ్యవహారం కనుక చేస్తున్నట్టయితే కొంత జాగ్రత్త వహించడం అనేది చాలా చాలా అవసరం, ప్రధానంగా మహాదశ కనుక నడుస్తున్నట్టయితే. ఎందుకంటే అన్ని ప్లానెట్స్ కంటే కూడా రాహు యొక్క నేచర్ కొంత డిఫరెంట్ నేచర్. ఒక విధమైనటువంటి సఫరింగ్, పెయిన్, బాధ, అవమానము, అనుకోని ఒక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడము, ఇవన్నీ ఇచ్చేటువంటి ప్లానెట్ రాహువు. అంతవరకు బాగా సాగుతున్న వ్యాపారంలో కూడా ఒక కుదుపు వచ్చి చాలా తీవ్రమైన సమస్యలకు నెట్టబడ్డము, అలాగే తన చుట్టూ ఉన్న వారి నుంచి కొంత అవమానాన్ని ఎదుర్కోవడము, సమాజంలో కొంత అవమానము, అపకీర్తి ఎదుర్కోవడము, ఇవన్నీ కూడా రాహు ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్లో ప్రధానంగా చెప్పుకోదగినవి. ముఖ్యంగా మనీ మ్యాటర్స్ అంటే డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో రాహు కనుక తన మహాదశలో ఉన్నట్టయితే ఆచితూచి వ్యవహరించడం అనేది జాతకుడికి తీవ్రమైన నష్టం రాకుండా నివారించుకోవడానికి పర్సనల్గా అతను చేసుకునేటువంటి కొంత రెమెడీస్, అలాగే కొంత జాగ్రత్త వహించడం అనేది ఆ జాతకుడికి హెల్ప్ చేస్తుంది. అయితే రాహు ఏ స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తాడు, ఏ స్థానాల్లో ప్రతికూల ఫలితాలు ఇస్తాడు అనేది కనుక చూసినట్టయితే ఉపచయ స్థానంలో రాహువు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. అంటే 3, 6, 10, 11 అలా కాకుండా వేరే హౌసెస్లో ఎక్కడున్నా కానీ కొంతవరకు ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఎంత అనుకూల ఫలితాలు ఇచ్చినా అందులో కూడా కొంతవరకు కష్టము, బాధ, అవమానము అనేది మిక్స్ అయ్యే రాహు ఆ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి 3వ ఇంట్లో కనుక రాహు ఉన్నట్టయితే చాలా ధైర్య సాహసాలు, రిస్క్ టేకింగ్ నేచర్, ఏదైనా సరే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, పెద్ద వ్యాపారం కావచ్చు, ఏమాత్రం భయపడకుండా సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకోవడము, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, వాక్చాతుర్యము, ఇవన్నీ కూడా రాహు ఇస్తాడు. అలాగే యాక్టింగ్ స్కిల్స్ కూడా చాలామంది సెలబ్రిటీస్ హారోస్కోప్లో 3rd హౌస్ రాహుని మనం గమనించవచ్చు. రాజేష్ ఖన్నా వంటి సూపర్ స్టార్ అంత పెద్ద హీరో యొక్క హారోస్కోప్లో కూడా మిథున లగ్నం అయ్యి 3వ ఇంట సింహంలో రాహు ఉండడం జరిగింది. అయితే రాహు మహాదశకి సడన్ స్టార్డమ్ ఇచ్చింది. అదే రాహు అంతమయ్యేటప్పటికీ దశ మళ్ళీ నార్మల్సీకి వచ్చేసి ఆ వైభవం కూడా తరిగిపోవడం మనం గమనించవచ్చు. ఎందుకంటే రాహు ఎంత యోగవంతమైన ఫలితాలను ఉన్నా, ఎవరింట్లో ఉన్నాడు, ఏ ప్లానెట్స్తో కలిసి ఉన్నాడు, నవాంశ దశాంశంలో బలం ఎంత ఉంది, ఇలాంటివన్నీ కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది. అయితే 3rd హౌస్లో రాహు అనేది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో అంటే యాక్టింగ్ కెరియర్కి, తర్వాత ఆర్టిస్టిక్ కెరియర్స్కి, వీటికి చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. అదేవిధంగా బిజినెస్లో సక్సెస్ సాధించడానికి కావచ్చు, దీనికి కూడా రాహు 3rd హౌస్ అనేది సహాయపడుతుంది. అలా కాకుండా 5th లార్డ్ రాహుతో కలిసి 3rd హౌస్లో ఉండడము, శుక్రుడు వంటి ప్లానెట్స్లో ఉండడం, ఇటువంటి కలయిక అనుకున్నట్టయితే లవ్ అఫైర్స్ ఎక్కువగా ఉండి దానివల్ల ఎంతో మానసిక క్షోభం అనుభవించడం కూడా మనం గమనించవచ్చు. కాబట్టి ఒక హౌస్లో రాహు ఉన్నాడు అంటే అది పూర్తిగా అన్ని విషయాల్లోనూ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అనుకోవడం కూడా పొరపాటే.
ప్రధానంగా ఎక్కువగా ఒక 70% అండ్ అబోవ్, అంటే 70% లేదా అంతకంటే ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తే చాలా శుభ ఫలితాలు ఇచ్చేటువంటి ప్లానెట్గానే చూడొచ్చు మనం. అదేవిధంగా 6th హౌస్లో కనుక రాహు ఉంటే అది చాలా చాలా బెస్ట్ ప్లేస్మెంట్గా చెప్పుకోవాలి రాహుకి. 6th హౌస్లో ఎప్పుడైతే రాహు ఉంటారో అది ధనయోగాన్ని ఇస్తుంది అనేది ఒక ఫండమెంటల్ రూల్. అది ఎప్పుడూ కూడా జాతకుడికి ధనానికి లోటు ఉండదు రాహు మహాదశలో. ధనం ఒకవేళ ఖర్చు అయిపోయినా కానీ, నష్టపోయినా కానీ మళ్ళీ ఏదో ఒక రూపంలో అతనికి ధనం అనేది వస్తుంది. అలాగే ప్రత్యర్థుల మీద విజయం, వ్యాపార ప్రత్యర్థులు కావచ్చు లేదా క్రీడా రంగంలో ప్రత్యర్థులు కావచ్చు, వీరి మీద విజయం సాధించడం రాహు ఇచ్చేటువంటి గొప్ప శుభ ఫలితంగా చూడాల్సి ఉంటుంది 6వ ఇంటి ఉన్నటువంటి రాహు. అలాగే హెల్త్ కూడా వారికి ఎప్పుడు కూడా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ హెల్త్ ఎప్పుడు రికవర్ అయ్యి సౌండ్ హెల్త్ని ఇవ్వడం కూడా రాహు యొక్క ప్రత్యేకత. 6వ ఇంట్లో 6వ ఇంట్లో రాహు ఉండడం అనేది చాలా చాలా మంచి ప్లేస్మెంట్గా మనం భావించవచ్చు. అలాగే 10వ ఇంట రాహువు, ఇక్కడ రాహు యొక్క స్ట్రెంత్ని బట్టి ఆ వ్యక్తి యొక్క కెరియర్ ఎలా ఉంటుంది అని మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. రాహు స్ట్రాంగ్గా 10th హౌస్లో ఉంటే ఆ హౌస్కి సంబంధించినటువంటి ప్రొఫెషన్లో తన కీర్తి ప్రతిష్టల్ని చాలా ఫాస్ట్గా అందుకుంటాడు. ఉదాహరణకి మూవీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు చాలా త్వరగా స్టార్డంకి వచ్చేయడము, చాలా పేరు ప్రఖ్యాతులు ఓవర్నైట్ స్టార్ అయిపోవడము, ఇవన్నీ కూడా రాహు ఇచ్చేటువంటి అద్భుతమైన ఫలితాలు. అదేవిధంగా రాహు నెగిటివ్గా కనుకున్నట్టయితే కెరియర్లో ఎప్పుడూ కూడా సడన్ డౌన్ఫాల్, అంతవరకు బాగా చదువుతున్నటువంటి బిజినెస్ కూడా సడన్గా కుదుపుకు లోనయ్యి డౌన్ఫాల్ దిశగా ప్రయాణం చేయడము, ఎంతో మానసికమైనటువంటి సంఘర్షణను ఎదుర్కోవడము, అవమానాలను ఎదుర్కోవడము, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడము, అప్పులులో కూరుకుపోవడము, ఇవన్నీ కూడా రాహు ఇచ్చేటువంటి ఫలితాలు. ఇక 11th హౌస్కి వచ్చినట్టయితే ఇందులో రాహు మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా మంచి ఫలితాలు ఏంటి అని చూసినట్టయితే సొసైటీలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు, బిజినెస్లో సక్సెస్, ఇవన్నీ ఇచ్చినప్పటికీ కూడా లవ్ ఇష్యూస్, మ్యారిటల్ ఇష్యూస్, వీటి వల్ల కొంత సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది రాహు కనుక 11th హౌస్లో ఉన్నట్టయితే. ఎప్పుడు కూడా ఒక హౌస్లో రాహు ఉన్నాడు అంటే అది కంప్లీట్ పాజిటివ్ రిజల్ట్స్ని ఇవ్వడం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ప్రతి ప్లానెట్కి ఇదే వర్తిస్తుంది. అయితే రాహు ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి ఉపచయ స్థానంలో రాహు ఉన్నంత మాత్రాన అంతా బాగుంటుంది అని అనుకోకుండా తగినంత జాగ్రత్తలు తీసుకుని ఏ విషయంలో రాహు ఇబ్బందులు కలగజేయచ్చు అనేది కూడా దృష్టిలో పెట్టుకోవడం అనేది మంచిది. అలాగే 8వ ఇంట్లో 12వ ఇంట్లో రాహు యొక్క ప్లేస్మెంట్ కూడా చాలా జాగ్రత్తగా మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి 8వ ఇంట్లో రాహు ఉన్నట్టయితే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదా ఆరోగ్యపరమైన ఇబ్బందులు కావచ్చు, తనకి రావాల్సినటువంటి పితరార్జితము లేదా ఇన్హెరిటెన్స్ ద్వారా తనకు రావాల్సిన ఆస్తి రాకపోవడము, ఇటువంటి చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నెట్టివేయబడి చాలా డబ్బు దానికే ఖర్చు అయిపోతుంటే కోట్ల చుట్టూ తిరుగుతూ ఆ ఫీజులకు ఎక్కువ ధనం ఖర్చు అవుతూ ఎప్పుడు కూడా ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాడు రాహు. అయితే రాహు 8th హౌస్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే సడన్గా మనీ రావడం, అంటే ఒక లాటరీలో గెలుపొందడం కావచ్చు, గేమ్ షోలో చాలా హ్యూజ్ అమౌంట్ పెద్ద మొత్తంలో డబ్బు కలిసి రావడం, ఇవన్నీ కూడా రాహు 8వ ఇంట్లో ఉండి ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు. సడన్ వెల్త్, చాలా ఆకస్మికంగా ధనలాభం కలగడం, ఇవన్నీ కూడా రాహు ఇవ్వగలడు. ఇక 12వ ఇంట్లో రాహు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫలితాలను ఇస్తాడని చెప్పుకోవచ్చు. విదేశీ వ్యాపారాలకి, విదేశంలో ఉండి అక్కడ జాబ్ చేయడానికి, విదేశంలో స్థిరపడడానికి 12వ ఇంట్లో రాహు చాలా బాగా హెల్ప్ చేస్తాడు. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఇచ్చేది కూడా 12వ ఇంట రాహువే. ఇక ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టడం, ధనం ఎక్కువగా ఖర్చు అయిపోవడం, ధనం వ్యయం, ఇవన్నీ కూడా 12వ ఇంట రాహు ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్. కాబట్టి పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. కాబట్టి ఏది ఎక్కువ పాళ్ళల్లో ఉంది అనేది ఒక క్లారిటీ తెచ్చుకోవడం వల్ల, ఉదాహరణకి నెగిటివ్ కనుక ఎక్కువ ఉన్నట్టు దానికి సంబంధించినటువంటి కొంత సంయమనం పాటించడం అనేది చాలా చాలా చెప్పుకోదగ్గ రెమెడీ. యాక్చువల్గా అతనికి ఉదాహరణకి 12వ ఇంట్లో ఆర్థిక పరమైనటువంటి నష్టాలు ఎక్కువ కలుగజేస్తాడు అని కనుక తెలిసినట్టయితే పెద్ద పెద్ద పెట్టుబడులతో నూతన వ్యాపారాలను ప్రారంభించకుండా ఉండడము, ఇవన్నీ అతనికి నష్ట నివారణ చర్యలుగా ముందే అంటే ప్రొయాక్టివ్గా ఫస్ట్ నుంచే కొంత ప్రివెంటివ్ యాక్షన్ అంటాం, అలాగా కొంత జాగ్రత్త తీసుకోవడానికి ఉపయోగపడుతుంది రాహు యొక్క ప్లేస్మెంట్ని అనలైజ్ చేయడం వల్ల. అయితే రాహు గురించి ఎందుకంత ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాము అంటే, చాలామంది కన్సల్టేషన్కి వచ్చినప్పుడు వారికి రాహు మహాదశను కనుక అబ్జర్వ్ చేసినట్టయితే అంతవరకు చాలా బాగా ఉన్నటువంటి ప్రొఫెషన్ కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, ఒక్కసారిగా డిస్టర్బెన్స్కి గురవడము, కుదుపుకు గురవడం అనేది గమనించడం జరిగింది. కాబట్టి ఈ రాహు విషయంలో తగినంత జాగ్రత్త తీసుకుని ఎక్కువ దూకుడు వ్యవహారాల్లోకి వెళ్లకుండా నిదానించి సంయమనం పాటిస్తూ వెళ్ళినట్టయితే రాహు వల్ల జరిగేటువంటి నష్టాలు తక్కువ స్థాయిలో ఉంటాయి.
అలా కాకుండా రాహు ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఏంటి అంటే ఆ జాతకుడికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవ్వడము, ఈ పని నేను సక్సెస్ఫుల్గా చేయగలను అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలగజేసి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత సడన్గా కింద పడేయడము, ఇది రాహు యొక్క ప్రత్యేకత. అందుకే రాహు కొన్ని ప్లానెట్స్తో కలిసి ఉన్నప్పుడు, ఉదాహరణకి బుధుడితో కావచ్చు, కుజుడితో కావచ్చు, శనితో, చంద్రుడితో, ఇటువంటి ప్లానెట్స్తో ఉన్నప్పుడు రాహువు ఆర్థిక విషయాల్లో అలాగే వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో తగినంత జాగ్రత్త తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఉదాహరణకి బుధరాహులు కనుక కలిసి ఉన్నట్టయితే బుధుడింట్లో రాహువు ఉండడము, బుధుడు రాహు నక్షత్రం ఉండడము, ఇటువంటి రిలేషన్లో కనుక బుధుడు రాహు ఉన్నట్టయితే బుధ మహాదశలో రాహు అంతర్దశ లేదా రాహు మహాదశలో బుధ అంతర్దశ వచ్చినప్పుడు ధనం విషయంలో, వ్యాపారం విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఆ జాతకుడికి మెయిల్ చేసేటువంటి ఒక అంశం. లేకపోతే రివర్సల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటాం, అలాగా ఒక్కసారి ఓడలు బల్లవడము, ఇటువంటి పరిస్థితిని కూడా జాతకుడు ఎదుర్కొంటాడు. ముఖ్యంగా బుధ రాహు కాంబినేషన్ చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. అలాగే కుజరాహులు కూడా ఘర్షణ వాతావరణం, సడన్గా పెద్ద పెద్ద గొడవలు ఎదుర్కొంటూ ఉండడము, పొలిటికల్ ఫీల్డ్లో ముఖ్యంగా ఉన్న వాళ్ళకి అటాక్స్ జరగడము, లేదా మంచి బిజినెస్లో ఉన్న వ్యక్తుల మీద కూడా అటాక్స్ జరగడం, ఫిజికల్ అటాక్స్ జరగడము, ఇవన్నీ కూడా కుజరాహులు ఇచ్చేటువంటి చాలా అగ్రెసివ్ రిజల్ట్స్గా చూడాల్సి ఉంటుంది. అలాగే శని రాహువులు కలిసి ఉన్నప్పుడు వృత్తి వ్యాపారంలో ఒత్తిడి ఎక్కువగా ఉండడము, గుర్తింపు లేకపోవడము, తను గుర్తించేటువంటి అధికారులు లేకపోవడము, ఐడెంటిటీ క్రైసిస్ అంటాం, అంటే ఎంత కృషి చేసి బాగా పనిచేసినా కానీ గుర్తింపు రాకపోవడం, ఇటువంటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడి అతనికి ఒక మానసికమైనటువంటి ఒత్తిడి, సంఘర్షణ కలుగజేస్తాడు శని రాహువులు కనుక కలిసి దుస్థానాల్లో ఉన్నట్టయితే, ముఖ్యంగా 8, 12 ఇటువంటి హౌసెస్లో కనుక ఉన్నట్టయితే. ఇక చంద్రుడితో కనుక రాహు కలిసి ఉన్నట్టయితే ఎప్పుడు కూడా మానసికమైనటువంటి ఒత్తిడి, సంఘర్షణ, ఇటువంటి మానసిక సమస్యలతో బాధపడేటువంటి పరిస్థితుల్లోకి ఆ జాతకుడు ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు, నెట్టివేయబడి అందులోనే ప్రయాణం చేస్తూ ఉంటాడు రాహు మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే. అంటే ఎంత ధనం ఉన్నా కానీ, ప్రొఫెషనల్ సక్సెస్ ఉన్నా కానీ, సైకలాజికల్గా ఏదో ఒక మెంటల్ వరీస్ అనేది ఉండి ఆ జాతకుడు బాధపడుతూ ఉంటాడు. అలాగే శుక్రరాహువుల కలయిక ధనానికి, వ్యాపార విజయాలకి చాలా అద్భుతమైనటువంటి కాంబినేషను. శుక్రరాహు కాంబినేషన్ అనేది ఎక్కువగా బెనిఫిట్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి కాంబినేషన్. అయితే శుక్రరాహువులు కంజంక్షన్ జరిగినప్పుడు, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు, శుక్రుడు కూడా నెగిటివ్గా ఉండి రాహుతో కలిసి 2nd హౌస్, 5th హౌస్, 8th హౌస్, ఇటువంటి హౌసెస్తో సంబంధం కలిగి ఉన్నట్టయితే వారు ఎడిక్షన్స్కి గురవడము, డ్రగ్ ఎడిక్షన్ కావచ్చు, ఇటువంటి వ్యసనాలకి గురవడము, బానిసలు అవ్వడం కూడా గమనించవచ్చు. కాబట్టి రాహు యొక్క కలయిక ఈ గ్రహాలతో చాలా చాలా కేర్ఫుల్గా అనలైజ్ చేసి రాహు మహాదశ కనుక వచ్చినట్టయితే తగినంత జాగ్రత్త తీసుకోవడం వల్ల వీలైనంత వరకు నష్టం యొక్క తీవ్రతని తగ్గించుకోవడానికి వీలవుతుంది. రాహు యొక్క రెమెడీస్ చేసుకోవడం వల్ల, ఉదాహరణకి అలా రెమెడీస్ కనుక చేసుకున్నట్టయితే ఆ నష్టం యొక్క తీవ్రతను చాలా మటుకు తగ్గించి జాతకుడు కొంత సేఫ్గా రాహు యొక్క మహాదశని దాటడానికి వీలుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.